వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ పరువు తీసేసింది సొంత మీడియా అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు జగన్ పరువు తీసేసింది సొంత మీడియా అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఈ వార్త గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. జగన్ గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి ఎత్తేయాలనే తొందరతో సొంత మీడియా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన పరువును పాతాళానికి పడవేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు అంటూ కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ ఛానల్లో ఒక వాక్యం కనిపించింది. దీనిపైన కూటమి విపక్ష నేతలు వెంటనే స్పందిస్తూ తామెవరు జగన్ మగాడు కాదనట్లేదు అని వ్యంగ్యంగా ఆ ధోరణితో కూడా ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి సీఎంగా ఉండగా జగన్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏనాడు గడప దాటలేదు కూడా. అంతకు మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా హైదరాబాద్ నివాసానికి ఆయన పరిమితమయ్యారు. పంట నష్టపోయినటువంటి రైతుల వద్దకు వెళ్ళింది లేదు. జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో ఒకసారి విపత్తు ముంచెత్తింది. దానివల్ల దెబ్బతిన్నటువంటి వరి చేలలో పనులు చూసేందుకు ఆయన ప్రత్యేకంగా స్టేజ్ సెటప్ వేయించుకున్నారని కూడా వార్తలు అయితే వినిపించాయి. ఆయన తీరు అప్పట్లో తీవ్ర విమర్శలకు కూడా దారితీసింది. పైగా మెంత మెంత తుఫాను సమయంలో కూడా ఆయన రాష్ట్రంలో లేరు. ఎప్పటిలాగానే బెంగళూరుకు వెళ్ళిపోయారు. మరి ఈ రకమైనటువంటి కామెంట్స్ జగన్ సొంత మీడియాలో రావడం చాలామంది ప్రజలకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన అసలు బెంగళూరులో ఉంటే, ఆంధ్రప్రదేశ్లో లేకపోయింటే ఆయన ఫ్లైట్లు వెళ్ళడం లేదు కదా అనుకుంటే కారులో రావచ్చు కదా అనేసి నిన్న మొన్నటి వరకు కూడా మనకు అనేకమైనటువంటి విమర్శలు సామాజిక మాధ్యమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి రావడం జరిగింది. మరి బెంగళూరు నుండి అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ అక్కడి నుండే మాట్లాడుకుంటూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తన సొంత మీడియాలో ఆయన ఇప్పుడు తుఫాను బాధితులకి ఆదుకున్నారని, కాపాడారని, మంచి చేశారని ఈ రకమైనటువంటి కథనాల వల్ల కూడా అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్కి నెగిటివ్గా ట్రోల్స్, అలాగే ఆయన సొంత మీడియాకు కూడా ఏదో జగన్ గ్రాఫ్ను పెంచుదామనుకుంటే ఉన్న పరువు పోయేటువంటి విధంగా కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకుంటారో దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.